Okay, good morning students. Good morning all of you. రివిజన్ క్లాస్లో మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నగదు ప్రవాహ నివేదిక. నగదు ప్రవాహ నివేదిక అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా మనం చేయాలి, నగదు ప్రవాహ నివేదిక అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒక రివిజన్ క్లాసు. మ్యాక్సిమం ఈ క్లాస్తో అయిపోయినట్లే, మేబీ రేపటి నుంచి ఉండకపోవచ్చు క్లాసులు మీకు. రెండోది లక్షవారం నాడు ఉంటుంది మీకు వైవా. లక్షవారం నాడు ఉంటుంది. లక్షవారం నాడు మీకు టైం నేను మళ్ళీ పెడతాను. లక్షవారం నాడు మీకు మేబీ మార్నింగ్ ఉండొచ్చు, కాబట్టి అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మళ్ళీ తర్వాత లేదు రాదంటే మార్కులు ఉండదు. రెండోది ప్రాజెక్ట్ వర్క్తో పాటు మీ మేనేజ్మెంట్ నోట్స్ కూడా కంపల్సరీగా తీసుకురండి. తీసుకురాకపోతే నేనేమీ చేయలేను. అది ఆల్రెడీ ఒక 10 రోజుల నుంచి చెప్తున్నాను. కంప్లీటెడ్గా నోట్స్ మొత్తం చేసి తీసుకురావాలి, లేకపోతే ఆబ్సెంట్ రాయడం జరుగుతుంది. అది గుర్తించండి. ఓకే, కాబట్టి నగదు ప్రవాహ నివేదిక, నిధుల ప్రవాహ నివేదికలో నిధులు అంటే సంస్థలోకి వచ్చినటువంటి స్థిరాస్తులు కాకుండా చరాస్తులు, చరమూలధనం అన్నీ కూడా మనం తీసుకుంటాం. కానీ నగదు ప్రవాహ నివేదికలో నగదు మూలాలు, ఈ రెండింటినే మనం నిధుల కింద మనం తీసుకోవాలి. నగదు ప్రవాహాలు, నగదు ప్రవాహాల్లో స్వల్పకాలిక సంబంధించిన పెట్టుబడులు మాత్రమే ఇందులో మనకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఏ అంశాలతో మనం ఈ లెక్క చేయడానికి ప్రయత్నిద్దాం. ఏ విధంగా చేస్తామో దాని నమూనాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. మీకు నోట్స్ షేర్ చేస్తాను, చూడండి. కనిపిస్తుందమ్మా? ఓకేనమ్మా, గుడ్. ఓకే, నగదు ప్రవాహ నివేదిక సంబంధించినటువంటి అర్థం ఇచ్చి చూడండి. 2 ఆస్తి అప్పుల పట్టీల మధ్య గల కాలంలో నగదు పరిస్థితిలో వచ్చే మార్పులను తెలియజేసే నివేదికనే నగదు ప్రవాహ నివేదిక అంటాం. చూడండి, 2 ఆస్తులు అంటే తులనాత్మక ఆస్తి అప్పుల పట్టిక ఇచ్చినప్పుడు ఆ రెండిటి ఆస్తి అప్పుల పట్టి మధ్య కాలంలో నగదు యొక్క పరిస్థితి ఏంటి, నగదులో ఉన్న మార్పులు ఏంటి, నగదు యొక్క ప్రవాహం ఏ విధంగా ఉంది అనే దాన్ని తెలియజేసేదానికి తయారు చేసేదాన్నే నగదు ప్రవాహ నివేదిక అని అంటాం. ఈ నగదు ప్రవాహ నివేదిక అకౌంటింగ్ స్టాండర్డ్ 3లో మనకు చెప్తారు. దీనికోసం ఇందులో నగదు సమాంతరాలు లేదా సమాంతరాలు అంటే ఏంటి అనేది దీనికి అర్థం. నగదు అంటే చూడండి, చేతిలో నగదు, బ్యాంకు వద్ద ఉన్న నగదు, డిమాండ్ డిపాజిట్లో నగదులో చేరి ఉంటాయి. చూడండి, చేతిలో నగదు, బ్యాంకులో నగదు, డిమాండ్ డిపాజిట్, ఈ 3 కూడా నగదు కింద మనం చెప్పాలి. మరి నగదు సమానం అంటే లేదా నగదు సమాంతరాలు అంటే ఏంటి? నగదు సమాంతరాలు ఏముంటాయండి? ఇందులో స్వల్పకాలిక మరియు స్వల్ప కాలంలో నగదులోనికి మార్చుకోవటానికి వీలైన ద్రవ్యత్వము గల పెట్టుబడులు చేరి ఉంటాయి. అది నగదు సమానాల్లో స్వల్పకాలిక పెట్టుబడులు అంటే తొందరగా నగదులోనికి మార్చడానికి లేదా మార్పు చోటు చేసుకున్నటువంటి ఏవైనా పెట్టుబడులు ఉంటే అలాంటి పెట్టుబడులు ద్రవ్యత్వం గల పెట్టుబడులు అంటాం. ఇది 3 నెలలు లేదా అంతకంటే ముందుగా చెల్లింపుకు వచ్చే పెట్టుబడులు. సంవత్సర కాలానికి కాదు. ఇప్పుడు ప్రస్తుత ఆస్తులు అంటే 1 సంవత్సరంలోపు నగదులోకి మారే ఆస్తులు అంటాం. ఓకే, ఇప్పుడు ద్రవ్యత్వం గల పెట్టుబడి, ద్రవ్యత్వపు ఆస్తులు మనం ఆల్రెడీ చూసాం. ఇందులో నిష్పత్తుల విశ్లేషణలో కట్టాం ద్రవ్యత్వపు ఆస్తులు. అలా అన్నమాట. అంటే తొందరగా నగదులోనికి అంటే 3 నెలల లోపుగా
నగదులోనికి మార్పు గల లేదా మార్పు చేయటకు అనుకూలంగా గల పెట్టుబడులని మనం నగదు సమానం గల పెట్టుబడులు అంటాం. ఈ రెండిటి యొక్క మొత్తము దానిని నగదు ప్రవాహ నివేదిక ద్వారా మనం తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకునే నగదు ప్రవాహ నివేదిక తేడాలు, ఉపయోగాలు. ఇది నగదు ప్రవాహాల వర్గీకరణ. ఇది ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. ఇది చూడండి, అకౌంటింగ్ ప్రమాణము 3 ప్రకారము నగదు ప్రవాహాలు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మనం 3 రకాల వర్గీకరణ చేయొచ్చు. 1 నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు, 2 పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు, 3 ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు. 3 ప్రవాహాల కోసం తెలియాలి. నగదు ప్రవాహాన్ని తయారు చేయాలంటే ఈ 3 ప్రవాహాలు, నిర్వహణ కార్యకలాపాల నగదు ప్రవాహాలు ఏంటి, పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు ఏ విధంగా ఉంటాయి, ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవాలి. ఫస్ట్ నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు. ఓకే, చూడండి, సరుకు అమ్మకం మరియు సేవలు అందించడం వల్ల వచ్చే నగదు, రాయల్టీ ఫీజు కమిషన్ రావడం వల్ల వచ్చే నగదు, సరుకు సప్లై చేసి వారు సేవల వల్ల అందించడం నగదు, సిబ్బందికి మరియు తరపున వచ్చినటువంటి చెల్లింపు చేసినటువంటి నగదు. ఇవన్నీ చెల్లింపులు, కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాగే బీమా సంస్థలకు నగదు వసూలు, బీమా ప్రీమియం చెల్లించడం, పెట్టుబడులకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధం లేని ఆదాయ పన్ను తాలూకు రిఫండ్, అలాగే ప్లాంట్ యంత్రాలు మొదలైన ఆస్తులు అమ్మడం వల్ల ఉత్పన్నమైన లాభం లేదా నష్టం, కొనుగోలు మరియు అమ్మకాలు వంటి వర్తకపు కార్యకలాపాలు. ఇవన్నీ కూడా నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవచ్చు. 2 పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు. పెట్టుబడి కార్యకలాపాల ద్వారా ఎలా ప్రవహిస్తాయి చూడండి, నగదుకు సమాంతరము కాని దీర్ఘకాలిక ఆస్తులు, పెట్టుబడుల కొనుగోలు అమ్మకాలను పెట్టుబడి కార్యకలాపాల కింద వస్తాయి. చూసారా, నగదు సమాంతరాలు మనం చూసాం. ఆ 2 ఏమున్నాయో, నగదులో ఏమొస్తాయి, నగదు, చేతుల నగదు, బ్యాంకులో నగదు వస్తాయి మనకి. అలాగే నగదు సమాంతరాలు ఏమో స్వల్పకాల ద్రవ్యత్వం గల పెట్టుబడులు, తొందరగా నగదులకు మారే పెట్టుబడులు మనకి వస్తాయి. ఈ 2 కాకుండా ఉన్నటువంటివి అంటే నగదుకు సమాంతరము కాని దీర్ఘకాలిక ఆస్తులు, పెట్టుబడుల కొనుగోలు, ఆస్తుల అమ్మకాలు, ఇవన్నీ కూడా పెట్టుబడి కార్యకలాపాల కింద వస్తాయమ్మ. ఇది గమనించండి. స్థిరాస్తుల సేకరణకు అయినటువంటి వ్యయము, మూలధనీకరించినటువంటి మొత్తం, స్థిరాస్తుల అమ్మకంపై వచ్చినటువంటి నగదు, వాటాలు, వారెంట్లు లేదా ఇతర సంస్థల అప్పు పత్రాలు కొనుగోలు, ఉమ్మడి వ్యాపారంలో వాటాల కోసం తెచ్చినటువంటి లేదా చెల్లించినటువంటి మొత్తాలు, వాటాలు, వారెంట్లు, అప్పు పత్రాలు, అలాగే ఇంతకుముందు 3వ పార్టీకి ఇచ్చినటువంటి అడ్వాన్సులు, ఇవన్నీ కూడా పెట్టుబడి కార్యకలాపాల కింద మనకు వస్తాయి. నెక్స్ట్, ఆర్థిక కార్యకలాపాల కింద ఏమొస్తాయి, యజమాని మూలధనం కూర్పు మరియు దాని పరిమాణంలో, అలాగే అప్పు తీసుకునే విషయంలో కంపెనీలు అయితే ఆధిక్యపు వాటా మూలధనంతో సహా మార్పు తెచ్చే కార్యకలాపాలు ఏమన్నాయి, అవన్నీ కూడా ఆర్థిక కార్యకలాపాలు అంటాము. అంటే వాటాలు, డిబెంచర్లు, బాండ్లు, ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయి, ఆర్థిక కార్యకలాపాలు వస్తాయి. ఓకే, ఇవి నిర్వహణ కార్యకలాపాలు, పెట్టుబడి కార్యకలాపాలు, ఆర్థిక కార్యకలాపాలు. ఈ 3 తెలిస్తేనే మనం నగదు ప్రవాహ నివేదికని తయారు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి. 2 పద్ధతులు ఉన్నాయి. ప్రత్యక్ష పద్ధతి అంటే చూడండి, నిర్వహణ కార్యకలాపాల ద్వారా జరిగిన నికర నగదు ప్రవాహాలు లెక్కగట్టడం జరుగుతుంది. నగదు వసూలు ఎక్కువగా ఉండి చెల్లింపులు తక్కువగా ఉంటే ఆ తేడాను నిర్వహణ కార్యకలాపాలు వచ్చిన నగదు ప్రవాహంగా పరిగణించాలి. అలాగే చెల్లింపులు ఎక్కువగా ఉండి వసూలు తక్కువగా ఉంటే ఆ తేడాను నిర్వహణ కార్యకలాపాలకు ఉపయోగించిన నగదుగా, చూసారా, ఇందులోనే 2 నిర్వహణ కార్యకలాపాల ద్వారా ఉపయోగించిన నగదుగా మార్చాలి. ఇది దానికి సంబంధించినటువంటి నమూనా ఇచ్చే చూడండి. నిర్వహణ కార్యకలాపాలు నగదు ప్రవాహం పెట్టుకోవాలి.
ఖాతాదారు నుంచి వచ్చిన నగదు, అలాగే సప్లయర్స్ మరియు సిబ్బంది చెల్లించిన చెల్లింపులన్నీ కూడా మైనస్లో పెట్టాలి. కార్యకలాపాలు వచ్చిన నగదు, చెల్లించిన ఆదాయ పన్ను మైనస్లో పెడతాము. అలాగే అసాధారణ అంశాలకు సంబంధించిన నగదు ప్రవాహం, సాధారణ సంబంధించిన ప్రవాహాలు ఇవి. నెక్స్ట్ పన్ను మరియు అసాధారణ కార్యకలాపాలకు సంబంధించిన దాంట్లో నగదేతరమైన నిర్వహణేతర సర్దుబాట్లు వేసుకోవాలి అని ఉంటే అందులో తరుగుదలలు, స్థిరాస్తుల అమ్మకంపై నష్టం, విదేశీ ఎక్స్చేంజ్ నష్టం, వడ్డీ ఆదాయము, డివిడెంట్ ఆదాయము, వడ్డీ చెల్లింపు ఇలాంటివి మనం ఇందులో వేసుకుంటాం. నిర్వహణ మూలధన మార్పులకు ముందు నిర్వహణ లాభం, ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు సర్దుబాటు చేసిన మొత్తం ఇక్కడ వేసుకోవాలి. ఇది తీసిన తర్వాత ఏమొస్తుంది? పన్నుకు ముందు నిర్వహణ కార్యకలాప ఉత్పన్నమైన నగదని వస్తుంది. అందులో ఆదాయ పన్ను చెల్లింపు చేయాలి. అసాధారణ అంశాలు ఏమంటే అవి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పెట్టుబడి కార్యకలాపాల నగదు ప్రవాహంలో స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు, పెట్టుబడుల కొనుగోలు, పెట్టుబడుల అమ్మకం, వచ్చిన వడ్డీ, వచ్చిన డివిడెంట్ ఇలాంటి కార్యక్రమాలన్నీ వేసుకోవాలి మొత్తం. ఆర్థిక కార్యకలాపాల వాటాల జారీ, దీర్ఘకాలిక అప్పులు చెల్లింపు, వడ్డీ చెల్లింపు, డివిడెంట్ చెల్లింపు ఇలాంటివన్నీ కూడా మనం వేసుకుంటాం. ఇందులో నగదు నెలతో నికర నెలలో పెరుగుదల, నగదు సమానాల్లో ప్రారంభ నిల్వ, నగదు ముగింపు నిల్వ. ప్రారంభ నిల్వ అంటే నగదు ఖాతాకు సంబంధించిన ప్రారంభ నిల్వ, మొదటి సంవత్సరం ఉండేదాన్ని ప్రారంభ నిల్వ, రెండో సంవత్సరం ముగింపు నిల్వ కింద మనం వేసుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇది మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువ లెక్కలు చేసిన కూడా ఇది పరోక్ష పద్ధతిలో కూడా చేయొచ్చు. పరోక్ష పద్ధతిలో ఏం చేయాలి? పరోక్ష పద్ధతిలో నికర లాభం లేదా నికర నష్టాన్ని సర్దుబాటు చేయడం ద్వారా నిర్వహణ కార్యకలాపాల ద్వారా ప్రవహించే నగదును లెక్క కట్టడం జరుగుతుంది. ఎలా మనం లెక్క పెట్టాలి? ఒకటి, నగదేతర మరియు నిర్వహణేతర అంశాలు. నగదేతర నిర్వహణ అంశాలు వచ్చే చూడండి, తరుగుదలలు, ప్రొవిజన్స్, అపస్కృత విదేశీ ఎక్స్చేంజ్ లాభం మరియు నష్టాలు వస్తుంది. అలాగే అకౌంటింగ్ కాలంలో ఇన్వెంటరీలు వసూలు కావలసినవి, చెల్లించవలసినవిలో చోటు చేసుకున్న మార్పులు ఏవి ఉంటే అవి తీసుకోవాలి. అలాగే పెట్టుబడి మరియు ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే నగదు ప్రవాహాలు ఉంటే అవి కూడా మనం చూపించాలి. ఓకే, చూడండి, నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాన్ని లెక్కించుట. హెడ్డింగ్: పన్ను మరియు అసాధారణ అంశాలకు ముందు నికర లాభం అవుటర్ కాలంలో వేసుకోవాలి. ఇంతకుముందు లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయబడిన నగదేతర మరియు నిర్వహణేతర అంశాలు. సేమ్ మనం నిధుల ప్రవాహ నివేదికలో కార్యకలాపాల నిధులు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలమ్మా. నిధుల ప్రవాహ నివేదికలో కార్యకలాపాల నిధులు ఏ విధంగా వేసుకుంటాం? ఇంతకుముందు లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయబడిన నగదేతర మరియు నిర్వహణేతర అంశాలు. ఆ హెడ్డింగ్ మనం ఎలా పెట్టుకొని అవన్నీ కలుపుతాం, దానికి ఆ విధంగా చేయాలి. అది మనం వేసుకుని ఫస్ట్ తరుగుదలలు, రిజర్వులు మరియు ప్రొవిజన్స్ బదిలీ, గుడ్విల్ రద్దు చేసిన ప్రారంభ ఖర్చులు, రద్దు చేసిన కనిపించని ఆస్తులు. రద్దు చేసినవి ఉంటే వాటాలు కానీ, డిబెంచర్లు జారీపై డిస్కౌంట్ కానీ, చందా పూచీ కమిషన్ ఇలాంటివన్నీ మనకు వస్తాయి. తర్వాత అమ్మిన లేదా తీసివేసిన స్థిరాస్తుల అమ్మకంపై నష్టం కూడా ఇక్కడ మనం తీసుకోవాలి. పెట్టుబడుల అమ్మకంపై నష్టం, విదేశీ ఎక్స్చేంజ్ నష్టం, ఇవన్నీ కూడా మనం నికర లాభానికి కలపాలి. నెక్స్ట్ మైనస్ లాభ నష్టాల ఖాతాకి ఇంతకుముందు క్రెడిట్ చేయబడిన నగదేతర నిర్వహణేతర అంశాలు. అది డెబిట్ చేయబడిన అంశాలు, ఇది క్రెడిట్ చేయబడిన నగదేతర నిర్వహణేతర అంశాలు చూడాలి. ఇవి ఈ టోటల్ నుంచి తీసేయాలమ్మా. స్థిరాస్తుల అమ్మకంపై ఆదాయము, పెట్టుబడుల అమ్మకంపై లాభం, పెట్టుబడుల వడ్డీ మరియు డివిడెంట్గా వచ్చిన ఆదాయము, పెరుగుదలలు, రిజర్వ్కు మళ్లించిన వాటిని తిరిగి తీసుకురావడం, విదేశీ ఎక్స్చేంజ్ ఆదాయము, ఇలాంటివన్నీ కూడా టోటల్ వేసుకొని పైదాని నుంచి దీన్ని మనం తీసేయాలి. తీసిన తర్వాత చూడండి, నిర్వహణ మూలధనంలో మార్పుల ముందు నిర్వహణ లాభం లేదా నిర్వహణ నష్టం ఏదో ఒకటి మనకు వస్తుంది. నెక్స్ట్ తర్వాత ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదలలు, ప్రస్తుత నిర్వహణ ఆస్తుల్లో తగ్గుదలని పెట్టుకోవాలి. నగదు మరియు నగదు సమానాలు మినహా, అది తప్ప మిగిలిన ప్రస్తుత ఆస్తులన్నీ వేసుకోవాలి. నగదు సమానాలు రెండూ కాకుండా మిగిలిన ప్రస్తుత ఆస్తులు చూడండి. రుణగ్రస్తుల్లో తగ్గుదల వేసుకోవాలి, వసూలు హుండీలో తగ్గుదల,
ఇన్వెంటరీలో తగ్గుదల, ముందుగా చెల్లించిన వ్యయాలు తగ్గుదల, ఇవన్నీ కూడా ఇక్కడ మనం వేసుకోవాలి. ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల వేసుకోవాలి. అలాగే నిర్వహణ అప్పులలో పెరుగుదల, అప్పుల్లో పెరుగుదల, ఆస్తుల్లో తగ్గుదల, అప్పుల్లో పెరుగుదల అనాలి. ఆస్తుల తగ్గుదల అంటే తగ్గామంటే అమ్మేమని అర్థం, అమ్మితే ఆదాయం వస్తుంది. అప్పులు పెరిగాయంటే అప్పు చేసిన ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చేవన్నీ రాసుకోవాలి. ఇది కోడంట్లో వేసుకోవాలి. రుణదాతల్లో పెరుగుదల, చెల్లింపు హుండీలో పెరుగుదల, చెల్లించాల్సిన వ్యయాలు పెరుగుదల, అప్పులన్నీ పెరిగాయంటే ఆదాయం వచ్చిందని అర్థం. ఇది కూడా మనకు టోటల్ వేసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుత నిర్వహణ ఆస్తుల్లో పెరుగుదల. నిర్వహణ ఆస్తుల పెరుగుదల ఏమైనా ఉంటాయి అంటే యంత్రాలు కొన్నాం, నిర్వహణ ఆస్తులు కాబట్టి అలాంటి వాటిలో ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మనం వేసుకోవాలి. ఏమైనా ఉంటే అవన్నీ కూడా. అలా అప్పులు తగ్గితే ఆస్తుల పెరుగుదల, అప్పు తగ్గుదల వేసుకోవాలి. నిర్వహణ కార్యకలాపాల్లో ఉత్పన్నమైన ఉపయోగించి నగదు కింద మనకు వస్తుంది. దీని నుంచి ఆదాయ పన్ను తీసేయండి. తర్వాత అసాధారణ అంశాలు ఏమైనా ఉంటే వేసుకుంటాం, లేకపోతే అలా ఉంచేస్తాం. ముఖ్య గమనిక, ఇంపార్టెంట్ చూడండి. అప్పు విలువ పెరిగితే సంస్థలోకి నగదు వస్తుంది. అప్పు విలువ అంటే అర్థం ఏంటి? అప్పు చేసాం, అప్పు చేస్తే నగదు సంస్థలోకి వస్తుంది అని చెప్తున్నాడు. అప్పు విలువ తగ్గిందని అంటే అప్పు తీర్చేసాం, అప్పు తీస్తే ఏమవుతుంది? సంస్థ నుంచి నగదు బయటికి వెళ్తుంది. ఎవరైతే అప్పు ఉన్నాం వాళ్ళకి ఇస్తాం. 3 ఆస్తి విలువలో పెరిగితే, ఆస్తి విలువ పెరిగిందంటే ఆస్తి కొన్నాం, ఆస్తి కొంటే ఏమవుతుంది? నగదు బయటకు వెళ్ళిపోతుంది. 4 ఆస్తి విలువ తగ్గుదల, ఆస్తి విలువ తగ్గిందంటే ఆస్తిని అమ్మాము, ఆస్తిని అమ్మితే సంవత్సరం నగదు వస్తుందని అర్థం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ పట్టిక పరోక్ష పద్ధతిలో ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా చూసి వేసుకోవడం ప్రయత్నించాలి. ఓకే, దీనికి సంబంధించి ప్రాబ్లం చేయడం ప్రయత్నిద్దాం. ఓకే, ఈ క్రింది కార్యకలాపాల నుండి వచ్చిన నగదును కనుక్కోండి. 2009, 2010 2 సంవత్సరాలు మనకి ఇక్కడ ఇచ్చాడు. సరుకు, రుణగ్రస్తులు, ముందుగా చెల్లించిన ఖర్చులు, రుణదాతలు, చెల్లింపు బిల్లులు, చెల్లించవలసిన ఖర్చులు, పన్నుకు ఏర్పాటు, సంవత్సరంలో లాభం. అంతేనమ్మ లెక్క. దీని ఆధారం కార్యకలాపాల నుంచి నిధులు కట్టమని చెప్పాడు వచ్చిందాన్ని. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ లాభం ఎంత ఇచ్చాడు? మొదటి సంవత్సరం లేదు, రెండో సంవత్సరం 35,000, 2 సంవత్సరం తీసుకోవాలి 2010. గత సంవత్సరం లాభం 35,000. నగదేతర మరి నిర్వహణ అంశాల సర్దుబాటు. ఇక్కడ మనకి గుడ్విల్ రద్దు చేయడం కానీ, ఇలాంటివి తరుగుదల రద్దు చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి డాష్ పెట్టేసాం. నిర్వహణ మూలధనంలో సర్దుబాటుకు ముందు నిర్వహణ లాభం 35,000. ఇప్పుడు ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు అప్పుల్లో మార్పులు. ప్రస్తుత నిర్వహణ ఆస్తులు, ప్రస్తుత నిర్వహణ అప్పుల్లో మార్పులు ఏ విధంగా వచ్చాయో చూద్దాం. ఫస్ట్ సరుకు చూడండి, 30,000 ఉంది, 32,500. సరుకు పెరిగింది. సరుకు పెరిగిందంటే సంస్థలోకి నగదు వస్తుందా, నగదు పోతుందా? చెప్పండి ఎవరైనా. సరుకు విలువ పెరిగితే 2 సంవత్సరం సంస్థలోకి నగదు వస్తుందా, సంస్థ నుంచి నగదు పోతుందా? వెరీ గుడ్, నగదు పోతుంది. ఇది చూసుకోండి జాగ్రత్తగా. అలాంటి దాన్ని ఏమాలి? మైనస్లో పెట్టాలి. విలువ పెరిగిందంటే సంస్థలో నుంచి నగదు పోతుంది అని అర్థం. 2,500 తేడా వేసుకున్నాం. గుడ్. నెక్స్ట్ రుణగ్రస్తులు చూడండి, పెరిగిందా తగ్గిందా? 2 సంవత్సరం పెరిగిందండి అమ్మా. పెరిగితే మైనసా ప్లస్సా? ఏదైనా మైనస్. వెరీ గుడ్. ఏం లేదు రుణగ్రస్తులు పెరిగారంటే అర్థం ఏంటి? మన దగ్గర అప్పు చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారని అర్థం. అంటే నగదు బయటికి వెళ్ళిందని అర్థం. నగదు బయటికి వెళ్తే తేడా బ్రాకెట్లో పెట్టండి, నగదు వస్తే బ్రాకెట్లో పెట్టద్దు. నెక్స్ట్ ముందుగా చెల్లించిన ఖర్చులు 15,000, 22,500. ముందుగా చెల్లించిన ఖర్చులు ఏమా? ఖర్చులు చెల్లిస్తే నగదు పోతుంది కదమ్మా. ఓకే, అది కూడా పోతుంది కాబట్టి మనం బ్రాకెట్లో పెట్టాలి. నెక్స్ట్ రుణదాతలు 43,000, 47,500. చూడండి, రుణదాతలు అంటే అప్పు పెరిగింది, అది గమనించండి. అప్పు పెరిగిందంటే అర్థం ఏంటి? అప్పు చేస్తే నగదు వస్తుంది. వెరీ గుడ్.
కాబట్టి బ్రాకెట్లో పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు 5,000, 8,000 సార్ పెరిగింది. అప్పు కదమ్మా, అప్పు పెరిగింది, తేడా 3,000 వేసుకోవాలి. నెక్స్ట్ చెల్లించవలసిన ఖర్చులు 2,000, 1,500. చెల్లించవలసిన ఖర్చులు ఇంకా చెల్లించలేదు ఏమ్మా? సార్ నగదు ఉందండి. చెల్లించవలసిన ఖర్చులు రా, ఖర్చులు కదా, 500 చెల్లించాలి కదమ్మా, చెల్లించవలసిన ఖర్చులు. కాబట్టి చెల్లించాలి కాబట్టి 500 రూపాయలు తగ్గుతుందని వేసుకోవాలి. పన్నుల కొరకు ఏర్పాటు 10,000, 15,000. పన్నులకు ఏర్పాటు అంటే పెరిగింది కదమ్మా పన్నులు. 5,000 పన్ను కాబట్టి ట్యాక్సెస్ అని అర్థం. కాబట్టి 5,000 రూపాయలు పెరుగుదలలో చూపించాలి. పన్నుల కొరకు ఏర్పాటు ఇది నిధి, పన్నులు చెల్లించింది కాదు, తేడా ఉంది రెండింటికి. నిధి అంటే అర్థం ఏంటి? నిల్వ పెరుగుతుందా తగ్గుతుందా? పన్ను కడితే తగ్గుతుంది. పన్నులకు ఏర్పాటు, నిధి ఏర్పాటు చేసామంటే నగదు పెరుగుతుంది కదా మన దగ్గర, అందువల్ల 5,000 బ్రాకెట్ పెట్టలేదు. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే బ్రాకెట్లు ఉన్న మైనస్లన్నీ కలిపి ప్లస్లో నుంచి తీసేయాలి. తీసేస్తే 17,000 వస్తుంది. ఇది నిర్వహణ కార్యకలాపాల నుంచి వచ్చిన నగదని పెట్టుకోవాలి. బ్రాకెట్లు ఉన్నవన్నీ మైనస్ అని అర్థం, అందులోంచి తీసేస్తూ చేయాలి. ఇది దానికి సంబంధించినటువంటిది. ఓకే, ఇది చూడండి. పరోక్ష పద్ధతిలో 31/12/2009 మరియు 31/12/2017 XYZ ఎక్స్ కంపెనీ యొక్క ఆస్తులు పట్టుకిచ్చాడు. అప్పులు 2009, 2010, ఆస్తులు 2009, 2010 ఇచ్చాడు. మూలధనము, అప్పు, ఆర్థిక సంస్థల నుండి అప్పు, రుణదాతలు, లాభ నష్టాల ఖాతా ఇచ్చాడు. నగదు, రుణగ్రస్తులు, సరుకు, యంత్రాలు, భూమి, భవనాలు, గుడ్విల్ ఇచ్చి అదనపు సమాచారం కూడా మనకి ఇచ్చాడు. సంవత్సర కాలములో చెల్లించిన డివిడెంట్ 15,000. 20,000 రూపాయల విలువల యంత్రాన్ని పుస్తకపు విలువకు అమ్మడం అయింది ఇచ్చాడు. ఈ రెండు అమ్మడం అయిందని చెప్పాడు, కానీ దాని మీద లాభంగా నష్టంగా చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మనం 31/12/2019 సంవత్సరానికి నగదు ప్రవాహ నివేదిక ఏర్పాటు చేద్దాం. పరోక్ష పద్ధతిలో కట్టమన్నాడు. పరోక్ష పద్ధతిలో కట్టేటప్పుడు మనం నిర్వహణ కార్యకలాపాల నగదు ప్రవాహం, అలాగే పెట్టుబడి కార్యకలాపాల్లో నగదు ప్రవాహం, ఆర్థిక కార్యకలాపాల నగదు ప్రవాహం కట్టాలి విడివిడిగా. దేనికది ఒకే లైన్లో లెక్క అంతా అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఫస్ట్ లాభ నష్టాల ఖాతా నిల్వలో పెరుగుదల లేదా తగ్గుదల చూసుకోవాలి. తేడా లాభ నష్టాల ఖాతా ఇచ్చాడు, తేడా 20,000 రూపాయలు పెరిగింది కాబట్టి, తగ్గితే మళ్ళీ బ్రాకెట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ నగదేతర మరియు నిర్వహణేతర అంశాల సర్దుబాటు. ఇందులో ఆస్తులకు సంబంధించిన తరుగుదల రద్దు చేసినవన్నీ మనకు వస్తాయి. చూడండి, యంత్రాలపై తరుగుదల, యంత్రాలు మనకు లెక్కలో చూడండి 80,000, 55,000 ఇచ్చాడు, అందులో 20,000 రూపాయలు అమ్మేశాడు. దీనికి సంబంధించి మనం యంత్రాల ఖాతా వేయాలి. యంత్రాల ఖాతా చూడండి, ఫస్ట్ యంత్రాల ఖాతా డెబిట్ వైపు వేసుకోవాలి. తెచ్చిన నిల్వ ప్రారంభ నిల్వ 80,000 బై అమ్మకాలు 20,000 రూపాయలు అమ్మేసాం, మనం అమ్మకాలు వేసుకుంటాం. తేల్చిన నిల్వ 55,000 ఇచ్చాడు, ఆ మధ్య తేడా ఏమనాలి? తరుగుదల కింద మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది చెప్పడం, కానీ మనం అమ్మేమని చెప్పాడు 20,000 రూపాయలకి, కాబట్టి 80,000 రూపాయలు ఉండే ఆస్తి 20,000 రూపాయలకి అమ్మేసాం అంటే 60,000 ఉండాలి. కానీ ముగింపు నిల్వ 55,000 చూపిస్తున్నాడు మనకి లెక్కలో. చూడండి, 55,000.
అంటే 5,000 రూపాయలు తరిగిద్దని అర్థం. ఓకే, ఈ తరుగుదల మనం యంత్రాలపై తరుగుదల 5,000 రూపాయలు ఇక్కడ మనం వేసుకుంటాం, రద్దు చేయాల్సింది. అలాగే గుడ్ విల్ చూడండి, 1,80,000 ఇచ్చాడు, 20,000 రూపాయలు తరుగుదల కింద భావించి వేసుకోవాలి. రద్దు చేస్తున్న గుడ్ విల్ 20,000, అంటే ప్రారంభ నిల్వకి ముగింపులకి మధ్య తేడా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సర్దుబాట్లు చూడండి, చెల్లించిన డివిడెంట్ 15,000 ఇచ్చాడు, చెల్లించిన డివిడెంట్ 15,000. ఓకే, మొత్తం కలిపేస్తే 60,000 అమ్మా. నిర్వహణ మూలధనంలో సర్దుబాటు చేయకముందు నిర్వహణ లాభం, ఇది అర్థం. నెక్స్ట్ ప్రస్తుత నిర్వహణ ఆస్తుల్లో మరియు అప్పుల్లో మార్పులు ఏ విధంగా వచ్చి చూద్దాం. ప్రస్తుత నిర్వహణ ఆస్తులు, నిర్వహణ అప్పుల్లో వేసుకోవాలి. ఫస్ట్ లెక్కలో చూద్దాం. రుణగ్రస్తులు 30,000 50,000 అంటే అర్థం ఏంటమ్మా? రుణగ్రస్తులు 30,000 50,000 అంటే అర్థం ఏంటి అమ్మా? అంటే ఏంటి? రుణగ్రస్తులు పెరిగారు అంటే నగదు ఏంటి? తగ్గిందని అర్థం. 20,000 బ్రాకెట్లో పెట్టుకోవాలి, రుణగ్రస్తులు పెరిగారు కాబట్టి. రెండోది సరుకు 35,000 25,000, సరుకు తగ్గింది కాబట్టి నగదు విలువ వస్తుంది, ఇది బ్రాకెట్లో పెట్టాల్సిన అవసరం లేదు, 10,000. గుడ్. నెక్స్ట్ ఇంకా అయిపోయి అప్పుల వైపు చూద్దాం. రుణదాతలు 40,000 44,000, అప్పు పెరిగింది, అప్పు పెరిగితే నగదు వస్తుందని అర్థం. గుడ్, అప్పు పెరిగితే నగదు వస్తుందని అర్థం. 4,000. గుడ్. ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు అయిపోయామ్మా. టోటల్ ఏం చేయాలి? ఇందులోంచి తీసేయాలి. ఏది తీయాలి? కూడాల్సిన కూడాలి, మిగిలి తీసేయాలి. ఇక్కడ మనం 14,000 60,000 కలిపి 74,000, 74,000 నుంచి 20,000 తీసేయాలి, 54,000 వేసుకుంటాం. ఇది నిర్వహణ కార్యకలాపాల ఉత్పన్నమైన నగదు అని చూపించుకుంటాం. దీనిలో ఆదాయ పన్ను ఉంటే ఇక్కడ తీయాలమ్మా, ఆదాయ పన్ను ఏమీ లేదు కాబట్టి నిర్వహణ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు 54,000 రూపాయలు ఇలాగ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ పెట్టుబడి కార్యకలాపాలు. పెట్టుబడి కార్యకలాపాలు అంటే ఏంటి? ఆస్తులు వేయాలి. యంత్రాలు అమ్మాం 20,000, యంత్రాలు అమ్మితే నగదు వస్తుంది కదా, వస్తుంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ భూమి భవనాలు. భూమి భవనాలు 50,000 40,000 50,000 అంటే అర్థం ఏంటి? భూమి కొన్నామని అర్థం. మాట్లాడద్దు. భూమి ఇక్కడ కొన్నాం, 40,000 50,000 పెరిగిందంటే భూమి కొన్నామంటే అర్థం ఏంటి? నగదు చెల్లించామని అర్థం. నగదు చెల్లిస్తే మనకి బ్రాకెట్లో పెట్టాలి 25,000. ఓకే. అలాగే భవనాలు కూడా కొన్నాం, 35 నుంచి 60,000 అయింది, వెళ్ళిపోతుంది కాబట్టి బ్రాకెట్లో పెట్టాలి. ఈ రెండు కలిపితే 35,000, టోటల్ 74,000 నుంచి 35,000 తీసేస్తే మైనస్ బ్యాలెన్స్ చూపించాడు, ఉంచండి. ఇదేంటి? పెట్టుబడి కార్యకలాపాలు ఉపయోగించిన నికర నగదు మైనస్ 15,000. ఎందుకంటే 35,000 నుంచి 20,000 తీసేస్తే 15,000 మిగిలింది, మైనస్లో ఉంది కాబట్టి ఉంచాం. ఇది పెట్టుబడి కార్యకలాపాలు. నెక్స్ట్ ఆర్థిక కార్యకలాపాలు అంటే అప్పుల వైపు వేయాలి, దీర్ఘకాలిక అప్పులు వేస్తాం. దీర్ఘకాలిక అప్పుల్లో మనం చూసుకున్నట్లయితే వాటా మూలధనం చూడండి, 1,25,000 1,53,000 వాటా మూలధనం అంటే వాటాలు జారీ చేసామని అర్థం. వాటా జారీ చేస్తే నగదు వస్తుందా పోతుందా? పోతుందిరా, వస్తుందిరా. జారీ చేస్తే నగదు, వాటాల జారీ నగదు వస్తుంది, తేడా 28,000 వేసుకోవాలి. నెక్స్ట్ రెండోది బ్యాంక్ నుంచి అప్పు చేసామంట, అప్పు చేస్తే నగదు వస్తుందా రాదా? వస్తుంది కాబట్టి ప్లస్ 10,000 బ్యాంక్ అప్పు. నెక్స్ట్ ఆర్థిక కార్యకలాపాల నుండి అప్పు 25,000 తర్వాత సంవత్సరం లేదు అంటే అర్థం ఏంటి? మొదటి సంవత్సరం ఉంది 25,000, రెండో సంవత్సరం లేదంటే అర్థం ఏంటి? అప్పు తీర్చేసామని అర్థం. అప్పు తీరిస్తే ఏమవుతుంది? నగదు వెళ్ళిపోతుంది. ఆర్థిక సంస్థలకు అప్పు చెల్లింపు 25,000 మైనస్లో చూపిస్తాం. అలాగే చూడండి, చెల్లించిన డివిడెంట్ 15,000 సర్దుబాట్లు ఇచ్చాడు, అది చూపించాలి ఇక్కడ మనం. చెల్లించాం కాబట్టి బ్రాకెట్లో పెట్టాలి 15,000. ఇప్పుడు టోటల్ ప్లస్ నుంచి మైనస్లు తీసేస్తే ఇంకా మైనస్ వస్తుంది 2,000.
ఆర్థిక కార్యకలాపాలు ఉత్పన్నమైన నగదని వేసుకుంటాం. ఇది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నగదు నమూనాల్లో మనం చూద్దాం. ప్రారంభంలో ముగింపులో ఉంది. ఫస్ట్ ముగింపులో వేసుకొని తీసేస్తే వచ్చేది ప్రారంభంలో మిగిలితే మనం చేసిన లెక్క కరెక్ట్. చూడండి, నగదు మరియు నగదు సమానాల నికర పెరుగుదల 37,000. ఓకేనమ్మా? చూడండి, నగదు నమూనాల ప్రారంభంలో మనం ఇక్కడ చేస్తే 37,000 ప్రారంభంలో మనం ఇక్కడ వేయాలి. ప్రారంభంలో ఎంత వచ్చింది? 10,000 రూపాయలు వచ్చింది. చూడండి, 10,000. చూడండి, ఇక్కడ మనకి 37,000 నుంచి 2,000 తీసి 35,000 బ్రాకెట్లో ఆర్థిక కార్యకలాపాల నుంచి 2,000 తీసి 35,000 ఉంది. ఇక్కడ 35,000కి నగదు మరియు నగదు సమానాలు ప్రారంభంలో కలపాలి. కలిపితే 47,000 వచ్చింది. అంటే ముగింపు నెల మనకి ఇక్కడ సరిపోవాలి. ముగింపు ఎంత వచ్చింది? చూడండి, 47,000 వచ్చింది. అలా వస్తే మనం చేసిన లెక్క కరెక్ట్ అని అర్థం. అంటే ఇక్కడే తెలిసిపోతుంది మన లెక్క తప్పు చేసామా కరెక్ట్ చేసామని. కాబట్టి గుర్తుంచుకోండి, నిర్వహణ కార్యకలాపాలు నగదు ప్రవాహం వేసుకునేటప్పుడు రద్దు చేసిన కార్యకలాపాలు నిధుల ప్రవాహం ఏ విధంగా అయితే నిధుల ప్రవాహ నివేదికలు వేసుకుని అవన్నీ ఇక్కడ వస్తాయి. తరుగుదల రద్దు చేసింది, గుడ్విల్ రద్దు చేసింది, చేసిన డివిడెంట్ ఇవన్నీ వస్తాయి. తర్వాత ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు పెరుగుదల తగ్గుదల వేసుకోవాలి. దాని నుంచి ఆదాయ పన్ను తీసేస్తే నిర్వహణ కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమైన నగదు వస్తుంది. రెండోది పెట్టుబడి కార్యకలాపాలు వేసుకోవాలి. పెట్టుబడి కార్యకలాపాలు అంటే ఆస్తులు అమ్మేమా కొన్నామా. ఒకవేళ అమ్మితే ఆదాయం, కొంటే వ్యయము, మైనస్ బ్యాలెన్స్ వేసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహంలో మనం ఏం వేసుకోవాలి? అప్పులు, దీర్ఘకాలిక అప్పులు వేసుకోవాలి. టోటల్ వచ్చిన తర్వాత నగదు ప్రవాహ నివేదిక నగదు సమాంతరాల్లో ఉన్నటువంటి ప్రారంభ నిల్వ వేసుకొని దానికి కలిపితే వచ్చింది ముగింపు నిల్వ అవ్వాలి మనం వేయకుండానే. అలా చేసినట్లయితే మనం చేసిన లెక్క కరెక్ట్ అని అర్థం. ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మనకు లెక్క కరెక్ట్ చేసామా తప్పు చేసామో తెలిసిపోతుంది. అలా చేయడానికి ప్రయత్నం. తర్వాత ఖాతాలు కూడా ఇచ్చిన ప్రతిదానికి మనం వేయాలి. అప్పు ఖాతా ఇవన్నీ కూడా వేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఏమా అనిల్కి ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ ఉందమ్మా? ఇప్పుడు అయిన లెక్క ఏమైనా డౌట్ ఉందా? ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, ఈ మోడల్ ఇస్తే చేయగలరు కదా? ఇప్పుడు చెప్పిన మోడల్ ఎగ్జామ్లో ఇస్తే చేయగలరా చేయలేరా? సార్. ఓకే, అదే మోడల్లో మరొకటి కొన్ని సందర్భాల్లో మనకి ఆస్తులు అమ్మడం కూడా చెప్తాడు. లాభం కానీ నష్టం కానీ కట్టాలి. అది కూడా మనం లాభం అయిందనుకోండి మనం వేసుకోవాలి, నష్టమైనా సరే వేసుకోవాలి. అదొకటి గమనించండి. కాకతీయ కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పుల పట్టి క్రింది విధంగా ఉన్నది. అప్పులు 31/12/2009, 31/2010. అలాగే ఆస్తులు కూడా 9/10 ఇచ్చాడు. దీంతోపాటు కొన్ని సర్దుబాట్లు మనకి ఇచ్చాడు. చెల్లించవలసిన డివిడెంటు, భూమి 10,000 రూపాయలు విలువ కలిపి కొనడం జరిగింది. గుడ్విల్ రద్దు ఏర్పాటు 5,000, విమోచన చేసిన డిబెంచర్లు 6,000. నగదు ప్రవాహాన్ని తయారు చేయండి అని చెప్పాడు. ఇక్కడ చూడండి, నిర్వహణ కార్యకలాపాల నగదు ప్రవాహాన్ని హెడ్డింగ్ పెట్టుకుంటాం. లాభ నష్టాల ఖాతా తేడా, లెక్కలు ఇచ్చిన లాభ నష్టాల ఖాతాలు ఉన్నటువంటి మొత్తం తేడా పెరిగింది. ఇక్కడ 520 తేడా వేసుకుంటాం. నెక్స్ట్ నగదేతర నిర్వహణ అంశాల్లో లెక్కలు చూడండి, రాని సంశయాత్మక బాకీలు ఇచ్చాడు. ఇక్కడ 700, 800. అది ఇక్కడ మనం చూపించాలి, 100 రూపాయలు తేడా. అలాగే చెల్లించిన డివిడెంటు, గుడ్విల్ రద్దు, ఈ రెండు కూడా ఇక్కడ మనకు వస్తాయి. టోటల్ ఇదన్నీ కలిపి మనం చూపిస్తాం.
నిర్వహణ మూలధనంలో సర్దుబాటు చేయకముందు నిర్వహణ లాభం. ఇప్పుడు ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు అప్పుల మార్పులు వేసుకోవాలి. సేమ్ ఇక్కడ చూడండి, వాడు ముందు అప్పులు చేశాడా, రుణదాతలు. ఓకే, రుణదాతలు చూడండి 10,360 11 పెరిగింది. రుణదాతలు పెరిగింది, అప్పు పెరిగింది. అప్పు పెరిగితే పెరుగుదల వచ్చినట్లు లెక్క, నగదు వచ్చినట్లు అర్థం. నెక్స్ట్ అయిపోయింది. తర్వాత రుణగ్రస్తులు 14,900 17,700 పెరిగారు. రుణగ్రస్తులు పెరిగారంటే అప్పు పెరిగింది, మైనస్ బ్యాలెన్స్ అని అర్థం 2,800. తర్వాత సరుకు చూడండి 49,200 42,700 అంటే సరుకు తగ్గిందంటే సరుకు అమ్మితే సంవత్సరం నగదు వస్తుందని అర్థం. ఇప్పుడు ఈ ప్లస్ల నుంచి మైనస్ 2,800 తీసేస్తే 14,400 వస్తుంది. ఆదాయ పన్ను ఉంటే తీసేయాలి. ఇది నిర్వహణ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు. నెక్స్ట్ పెట్టుబడి కార్యకలాపాలు వేసుకుందాం. పెట్టుబడి కార్యకలాపాల్లో ఏంటి ఉన్నాయి ఇక్కడ చూడండి. భూమి 20,000 30,000 అంటే భూమి విలువ పెరిగింది. భూమి కొన్నాం, భూమి కొంటే నగదు తగ్గుతుంది, మైనస్. పెట్టుబడి కార్యకలాపాలు ఉపయోగించిన నగదు 10,000 మైనస్లో ఉంది. నెక్స్ట్ ఆర్థిక కార్యకలాపాలు చూడండి. వాటా మూలధనం వాటాలు జారీ చేసాం, 4,000 పెరిగింది, 4,000 ప్లస్. విమోచన చేసిన డిబెంచర్లు 6,000. డిబెంచర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. విమోచన డిబెంచర్లు ఇక్కడ 12,000 6,000 ఉన్నాయి, 6,000 తగ్గింది కాబట్టి. నెక్స్ట్ చెల్లించిన డివిడెంట్ 3,500 బ్రాకెట్లో తేడా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పెట్టుబడి కార్యకలాపాలు అయిపోయి ఆర్థిక కార్యకలాపాలు కూడా అయిపోయాయి. దీంట్లో టోటల్ వచ్చిన దాంట్లో నగదు మరియు నగదు సమాంతరాలు ఇది మిగిలింది మైనస్ 1,200. దీనికి నగదు మరియు నగదు సమాంతరాల నగదు ప్రారంభంలో ఎంత ఇచ్చో చూద్దాం. 9,000 చూడాలి. 9,000 ఇప్పుడు మైనస్ 1,200 ఉంది కాబట్టి ఏం చేయాలి? 9 నుంచి 1,200 తీసేస్తే 7,800 వస్తుంది. ఈ 7,800 ఏమవ్వాలి? నగదు నిల్వ యొక్క ముగింపు నిల్వ కావాలి. 7,800 ఇలా చేస్తే లెక్క సరిపోయింది అర్థం. ఓకే, గుడ్విల్ ఖాతా చూడండి, బ్యాలెన్స్, సంస్థాగత బాకీలు, భూమి ఖాతా, మూలధన ఖాతా, డిబెంచర్ల ఖాతా, ఈ విధంగా మనం తయారు చేయడం ప్రయత్నించాలి. ఓకేనమ్మా? ఇది మనకి 3 వేరువేరుగా రావమ్మా. మనం నిధుల ప్రవాహ నివేదికలు ఏం చేస్తాం? నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక ఒకటేసుకుంటాం, కార్యకలాపాల నుండి రావాల్సిన నిధులు ఒకటేసుకుంటాం, నిధుల ప్రవాహ నివేదిక, నిధుల మూలాలు, నిధుల వినియోగం ఒకటేసుకొని 3 చేస్తాం. కానీ నగదు ప్రవాహ నివేదికలు అలా రాదు, 3 ఒక్క కాలంలో వచ్చేస్తాయి. అది దీనికి తేడా. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు నిధులు ఏమో ఖర్చు అయ్యాయి, దాంతోపాటు అందులో మనకి ప్రస్తుతాస్తులు ప్రస్తుతప్పులకు సంబంధించిన పెరుగుదల తగ్గుదల వేసేస్తాం. అలాగే ఆ పెట్టుబడి కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహంలో స్థిరాస్తులు ఏమైనా పెరిగాయేమో తగ్గాయేమో చూసి దాన్ని మొత్తం వేసుకుంటాం. అలాగే ఆర్థిక కార్యకలాపాల్లో మనం వేసుకోవాలి దానికి సంబంధించినటువంటిది ప్రస్తుత ఆస్తులు కాకుండా స్థిర అప్పులు అంటే డిబెంచర్లు, వాటాలు ఇలాంటివి పెరిగిందా తగ్గిందా వేసుకుంటాం. టోటల్గా వచ్చిన దాంతో నగదు సమాంతరాల్లో నగదు నిల్వ నుంచి ప్రారంభంలో దానికి వేసుకొని తీసేయగలిగిన కలపగా వచ్చిన మొత్తం ముగింపులో అయితే లెక్క మనం సరిపోతుందని అర్థం. అలా చేయడానికి ప్రయత్నించాలి. ఇది నగదు ప్రవాహ నివేదికకు సంబంధించినటువంటి లెక్కలు. ఇదే మోడల్ అమ్మా. మీ దగ్గర చాలా లెక్కలు ఇంటి దగ్గర ఉన్నాయి, అవన్నీ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా? ఎనీ డౌట్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. దీంతో మనకి నగదు ప్రవాహ నివేదిక కూడా రివిజన్ అయింది. ఒక మిగిలింది మీరు చూసుకోవచ్చు, అది ఆల్రెడీ మీకు కాస్ట్ అకౌంటింగ్లో చెప్పాను మరియు మేనేజ్మెంట్ అకౌంటింగ్లో చెప్పాను.
బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, డెసిషన్ మేకింగ్. ఈ లెక్కల సూత్రాల ఆధారంగా మీరు చేసుకోవచ్చు. అలాగే రెండో చాప్టర్లో సంబంధించినటువంటి నిష్పత్తుల విశ్లేషణ కూడా మీరు చేయగలరు. ఎందువలన మొన్నటి వరకు ఆ క్లాస్ అవుతున్న 5 రకాల నిష్పత్తులు వాటి సూత్రాల ఆధారంగా మీరు చేయడానికి ప్రయత్నించవచ్చు.